74 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతూ తిరిగి అమ్మ లేచి వస్తారు. ఆమె ఎప్పుడైనా డిశ్చార్జ్ చేయొచ్చు, ఆమె మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు, వ్యాయామాలు కూడా చేస్తున్నారంటూ అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే తిరిగి కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. ఏంటి కార్డియాక్ అరెస్ట్, అలాగే ఎక్మో ఏంటి, వీటి వివరాలు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు, పద్మశ్రీ గ్రహీత, అలాగే అపోలో కార్డియోథొరాసిస్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ కూడా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, గోపాలకృష్ణ గారు, ప్రస్తుతం సర్వత్రా కూడా కార్డియాక్ అరెస్ట్ ఏంటి, హార్ట్ అటాక్ కి కార్డియాక్ అరెస్ట్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అసలు? కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయిందని అర్థం, పని చేయట్లేదని, బ్లడ్ ప్రెషర్ లేదు, గుండె కొట్టుకోవట్లేదని. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణం హార్ట్ అటాక్ అండి. కాబట్టి హార్ట్ అటాక్ కాకుండా ఒక్కొక్కసారి హార్ట్ మజిల్ వేరే ప్రాబ్లమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా బ్లడ్ సప్లై లేకపోవచ్చు, ఇంక ఏదో ప్రాబ్లంతో కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కానీ హార్ట్ అటాక్ అనేది ఒక కారణం మాత్రమే. హార్ట్ అటాక్ అంటే మనకందరూ తెలుసు, గుండెకి రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు మజిల్ చచ్చిపోతుంటే వచ్చేది హార్ట్ అటాక్ అంటాం అనమాట. దాంతో వస్తుంది. అది కాకుండా కూడా చాలా కారణాలతో కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర చనిపోతూ ఉంటారు ఒక ఓల్డేజ్ వచ్చిన తర్వాత. అది హార్ట్ అటాక్ కాదు, హార్ట్ కొట్టుకుంటూ ఆగిపోతుంది, దాన్ని కూడా కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె స్పందిస్తూ ఉంటుంది, అంటే పనిచేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఆగిపోతుంది, కొంతమందిలో పనిచేస్తూ ఉంటుంది. ఏంటి అసలు యాంజియో థెరపీ వల్ల యూజ్ ఏంటి, ఇది కార్డియాక్ అరెస్ట్ కు ఎలా అప్లై చేస్తారు అసలు? కార్డియాక్ అరెస్ట్ రాగానే జనరల్ గా ఏం చేస్తామంటే రెసిస్టేట్ చేయడానికి ట్రై చేస్తాం. గుండె ఆగిపోగానే 2-3 నిమిషాల్లో బ్రెయిన్ కి రక్త ప్రసరణ ఆగిపోగానే మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ అన్నీ ఆగిపోతాయి. అందుకని వాళ్ళకి వెంటనే కార్డియాక్ మసాజ్ చేసి వెంటిలేటర్ పెట్టడం, మొహం మీద మాస్క్ పెట్టి ఆక్సిజన్ అందించడం, అలా చేసి రెసిస్టేట్ చేస్తాం. ఒక్కసారి వాడు బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేటు అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఎందుకు వచ్చిన దానికి చెక్ చేయటానికి ఒక్కొక్కసారి మనం హార్ట్ అటాక్ అని కనుక మన ఈసీజీలో నిర్ధారణ ఏదైనా వస్తే అప్పుడు యాంజియోగ్రామ్ అనేది చేస్తాం. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్కి ఏం వెళ్ళాలి, మెడిసిన్స్, యాంజియోప్లాస్టీ, సర్జరీ అనేది అప్పుడు డెసిషన్ తీసుకుంటాం అనమాట. అంటే గోపాలకృష్ణ గారు, ఇలాంటి స్పెషల్ కేసెస్ లో, ఇలాంటి క్రిటికల్ కేసెస్ లో 74 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి అనేక ట్రీట్మెంట్స్ తీసుకొని ఓకే డిశ్చార్జ్ అయ్యే సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరగడాన్ని ఎందుకు ముందుగా గుర్తించలేకపోయారు? అంటే తెలియదా పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది అని? చెప్పలేమండి. ఎందుకంటే ఇది కార్డియాక్, ఇప్పుడు ఆవిడ రికవరీ మొట్టమొదటిలో ఇదే కనుక ఒక 40-50 రోజుల క్రితం జరిగినట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు. అది ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్. ఎందుకంటే కిడ్నీస్ ప్రాబ్లం ఉంది, లంగ్ ప్రాబ్లం ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నారు. దాని నుంచి మెల్లగా రికవర్ అయిన తర్వాత అందరం కూడా రికవర్ అవుతున్నారు, ఇంక కొద్ది రోజుల్లో బయటకు వస్తారనుకుంటాం. కానీ అండర్లయింగ్ కిడ్నీ ప్రాబ్లము, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్, తర్వాత హార్ట్ అటాక్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటిది ఎప్పుడైనా జరగచ్చు. మేము ఒక్కసారి బైపాస్ సర్జరీస్ చేస్తాం, బాగుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా బాగున్న మనిషి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. దీన్ని ఎరిథ్మియా అంటాం అనమాట. దీనికి హార్ట్ అటాక్ ఒకటే కారణం కాదు, లంగ్ ప్రాబ్లం రావచ్చు, లేదా బ్లడ్ ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం రావచ్చు, లేదా యాక్చువల్లీ ద హార్ట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ లాంగ్ టైమ్. లాస్ట్ 70-75 డేస్ కూడా ఇంతవరకు బాగా కోపం చేయగలిగింది. ఒక్కొక్కసారి అది ఆ రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వస్తుంది మేము ఖచ్చితంగా చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఆవిడ ఇంటికి కూడా పంపించలేదు కదా, హాస్పిటల్లో ఉన్నారు, మానిటర్ చేస్తున్నారు. ఇలాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ కి స్పందించి అలాగే కొంతవరకు ఆహారం తీసుకోగలిగి తర్వాత రెస్పాండ్ అవుతూ కొంచెం ఫిజికల్ గా కూడా కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ జరగడం అది మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏమైనా స్ట్రెస్ కు ఫీల్ అయి ఉండొచ్చా, లేకపోతే అప్పటికీ ఆమె హాస్పిటల్లోనే ఉన్నారు? అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా కారణాలు జరగచ్చు. ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు, చిన్న అటాక్ వచ్చి ఉండొచ్చు. చిన్న అటాక్ వచ్చినా కూడా ఒక్కోసారి హార్ట్ ఆగిపోవచ్చు. ఎందుకంటే అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఫర్ హర్. నా ఉద్దేశంలో ఆవిడకున్న ప్రాబ్లమ్స్తో హార్ట్ అటాక్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. అలానే చిన్న హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు. లేదా ఆవిడ ట్రైకియాస్టమీ అది ఉన్నారు, గాలి పీలుస్తున్నారు, అందుట్లో ఏదైనా అడ్డం పడిందా, ఏదైనా పిచ్చు, లేదా మంచినీళ్ళు తాగుతున్నారు, తాగేటప్పుడు ఏమైనా యాస్పిరేట్ చేశారా, ఫుడ్ యాస్పిరేట్ చేశారా, ఇలాంటి ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈ సిచ్యువేషన్ ఇది ఆవిడ క్రిటికల్ గా ఉన్నారు, ఇంప్రూవ్ అవుతున్నారు, కానీ ఇలాంటిది ఎప్పుడైనా జరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది. అది ఇప్పుడు అప్పుడే కాదు, రేపు ఇంటికి వచ్చిన ఒకవేళ అంతా బాగుంది ఇంటికి వచ్చినా కూడా జరగకూడదా అంటే ఇంటికి వచ్చినా కూడా జరగచ్చు, కొంతమంది జరుగుతుంది. అది నో వే వి కెన్ 100% ఎక్స్పెక్టెడ్. లేటెస్ట్ న్యూస్ కూడా చూస్తున్నాం, లండన్ నుంచి వచ్చిన రిచర్డ్స్ బేలే చాలా అత్యంత క్రిటికల్ గా ఉంది, చాలా అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని చెప్పేసి. సో ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ జరిగినటువంటి పేషెంట్స్ ట్రీట్మెంట్ లో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఆవిడ ఫార్చునేట్లీ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు డాక్టర్స్ అందరు రావటం, ఎక్మో అని ఎక్విప్మెంట్ పెట్టడం. ఏంటంటే
ఇప్పుడు జనరల్గా ఎవరికైనా అరెస్ట్ జరిగితే 5 minutes 10 minutes 30 minutes మేము మసాజ్ చేసి మెడిసిన్స్ అన్ని ఇస్తుంటే అది రికవర్ అయితే అప్పుడు మనం ఓకే బ్లడ్ ప్రెషర్ పైకి వచ్చింది, మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా కొంత టైం ఇస్తే రికవర్ అవుతాయి అని మనం వెయిట్ చేయొచ్చు. కానీ అలా టైం ఇస్తున్నా కూడా రికవర్ కాని సమయంలో మనం గంటల చేయలేం. మనం మసాజ్ చేస్తే సర్క్యులేషన్ సాల్వ్. అందుకని ఎక్మో అనే మెషిన్ కూడా పెట్టారు. ఎక్మో అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సినేషన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ లంగ్ మెషిన్ లాంటిది అది. దాన్ని బ్లడ్ బాడీలోంచి తీసుకుని వెయిన్స్లోంచి తీసుకుని దాంట్లో ఆక్సినేట్ చేసి మళ్ళీ ఆర్టర్లోకి పంప్ చేస్తుంది. సో ఈ రకంగా హార్ట్ ఊపిరితిత్తులు పనిచేయకపోయినా కూడా సిస్టంలోకి బ్లడ్ పంప్ చేసి 2 weeks 3 weeks 4 weeks కూడా ఆర్గాన్స్ పనిచేసేటట్టు చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్రెయిన్ ఎలా ఉంది, అరెస్ట్ అయిన తర్వాత ఇది మనం పెట్టే టైంకి బ్రెయిన్ బాగుందా, ఒకవేళ బ్రెయిన్ డెత్ లాంటిది జరిగింది అనుకోండి ఎవరికన్నా కానీ ఎక్మో పెట్టినప్పుడు మనం ఎన్ని వారాలు జరిగినా కానీ వాళ్ళు రికవర్ కారు, మెల్లగా కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని మనకి ఏది అసెస్ చేయటానికి మనం కరెక్ట్గా బ్లడ్ సప్లై బాడీ అంతా సప్లై చేయటానికి వాడే మెషిన్ ఎక్మో అంటాం అనమాట. ఇది ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ మెషిన్. గుండె ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోయినా కూడా బాడీకి అంతా కూడా సరిపడా బ్లడ్ ఆక్సినేషన్ ఇస్తూ ఉంటుంది. దీని అవసరం కొద్దీ 2 వారాలు 3 వారాలు 4 వారాలు 6 వారాలు ఉంచిన పేషెంట్స్ కూడా ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే మనం రికవర్ అవుతారు, మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి, ఇన్ఫెక్షన్ రాలేదు అటువంటిప్పుడు కంటిన్యూ చేస్తాం. ఒక్కోసారి అది పని చేస్తున్నా కూడా మిగతా ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నప్పుడు వీళ్ళకి బ్లీడింగ్ ఇలాంటిది అవ్వటం అప్పుడు ఉపయోగం ఉండదు. అంటే ఈ ఎక్మో సపోర్ట్ తీసుకుని ఒక పేషెంట్ ఎంతకాలం వరకు మనం వాళ్ళని రికవర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? అంటే మిగతా సిస్టమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్లో వాడతాం. ఒక్కోసారి వాళ్ళ బ్రెయిన్ అది బాగుంటుందో మాట్లాడుతూ ఉంటారు. వేరే ఆర్గాన్ దొరికే వరకు 3 వారాలు 4 వారాలు 5 వారాలు 6 వారాలు కూడా మనం దాని మీద ఉంచుదాం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనకు అన్నీ తెలుస్తుంది కాబట్టి ఆర్గాన్ దొరికే వరకు కూడా వాళ్ళని ఉంచుదాం. అలా కాకుండా అన్కాన్షియస్గా ఉండి బ్రెయిన్ పని చేయట్లేదు అనుకోండి, బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్ ఉన్నారు, అప్పుడు ఇట్ ఇస్ అబ్నార్మల్ టు కంటిన్యూ ఇట్. ఇప్పుడు అందుకని మిగతా ఆర్గాన్స్ అన్ని బాగుంటే మనం ఎంతకాలమైనా కానీ కంటిన్యూ చేయొచ్చు రికవర్ అవుతుందనే హోప్తో. సో మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్, చాలా కేసెస్ ఇలాంటివన్నీ చూసుంటారు. ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు, అంటే ఎలా ఉంటుంది దీని రెస్పాన్స్? జనరల్ గా ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఇలాంటి ఏంటంటే ఇప్పుడు యంగ్ పర్సన్, ఇప్పుడు ఏజ్ని బట్టి మిగతా బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ ఉంది. అలా ఒక్కోసారి సడన్ గా పేషెంట్ మామూలు పర్సన్ లాంటిదో లేదా మైనర్ జాబ్లతోనో అరెస్ట్ రావచ్చు. అటువంటి వాళ్ళకి ఇది పెట్టాలనుకుంటే రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలా కాకుండా ఆల్రెడీ క్రానిక్ డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి రికవరీ అవకాశం కాస్త తక్కువ ఉంటుంది. ఎవడైనా సరే ఇప్పుడు మేము చాలామంది పేషెంట్స్కి వాడతాం, టెర్మినల్ స్టేజ్ వచ్చినప్పుడు వాడినప్పుడు రికవరీ ఛాన్సెస్ లెస్ దాన్ 25% ఉంటాయి అలాంటి. ఓకే గోఖలే గారు, అసలు ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం, అంటే అసలు ఏం జరుగుతుంది లోపల? తర్వాత ఏదైతే ఉందో ఏఐడిఎంకి బహిష్కృత నేత కూడా శశికళ చెప్పారు, అసలు ఆవిడ ఉన్నారా లేరా అనేది కూడా ఒక సస్పీషియస్నెస్ మాకుందని చెప్పేసి. పొలిటికల్ అన్ని పక్కన పెట్టినప్పటికీ కూడా డాక్టర్ గా, యాజ్ ఏ డాక్టర్ గా మీరు చెప్పండి, మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఇలా కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు ఎంత వరకు రికవర్ అయ్యి తిరిగే ఛాన్సెస్ ఉంటాయి? అది మనం ఏ పూటకు అప్పుడు చూడాల్సిందే. ఇప్పుడు గంటకి అసెస్ చేయాలి మనం. ఏంటి యూరిన్ అవుట్పుట్ ఉందా, లేదా మిగతా ఆర్గాన్స్ పనిచేస్తున్నాయా, లంగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే బ్రెయిన్ ఎలా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు బ్రెయిన్ ఎలా ఉంది, అరెస్ట్ అయిన టైంలో ఒక్కొక్కసారి మనం రెసిస్ట్ చేసే టైంలో బ్రెయిన్ సర్క్యులేషన్ చాలకపోవచ్చు, చాలకుండా పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ చనిపోయింది అనుకోండి, మనం ఎంత చేసినా ఏం కానీ ఉపయోగం ఉండదు. ఇవన్నీ కూడా అసెస్ చేస్తా ఏ పూటకు అప్పుడు చూడాలి. చూసిన దాన్ని బట్టి రికవరీ ప్రోగ్నోస్టికేట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పొజిషన్లో నేనున్నా కూడా ఇంతకంటే చెప్పలేము. ఇప్పుడు బయట వాళ్ళ సస్పెషన్ రైటే, కానీ లోపల ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ మనకు అర్థంలాగా తెలియదు కదా, చూడగానే ఈ పేషెంట్ బ్రతికొస్తుందా లేదా తెలియదు. ఏ నిమిషానికి ఆ నిమిషాన్ని చూడాలి. డాక్టర్స్ హాస్పిటల్స్ ఎంతసేపు ఏంటంటే ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా కూడా లాస్ట్ సెకండ్ వరకు కూడా వీ వాంట్ టు ఫైట్, సీ ఇఫ్ వీ కెన్ గెట్ ద పేషెంట్ బ్యాక్. ఆ ప్రయత్నం మేము చేస్తాం. అన్నీ ఆగిపోయిన తర్వాత మాత్రమే మేమేం చేయలేకపోవని చెప్తాం. కానీ ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వండర్స్. సమ్టైమ్స్ పేషెంట్ బాగుంటారనుకునే వాళ్ళు సడన్గా చనిపోయారు, లాభం లేదు, హోప్లెస్ బ్రతకని సిచ్యువేషన్ అనుకున్న వాళ్ళు లేచిన వాళ్ళు కూడా చూసాం. అందుకని వి ఆల్వేస్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే మెడికల్ గా ఎంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా దేవుడి మీద భారం వేయాల్సింది ఇలాంటి కేసెస్ లో. ఖచ్చితంగా ఈ కేసులో కాదండి, ప్రతి దాంట్లో కూడా మనం చేయాల్సిందే. మనం ఏదో మేము డాక్టర్స్ గా మేము ఏదో చేసేస్తామని కాదు. ఎంత చేసినా కూడా సూపర్ న్యాచురల్ పవర్, గాడ్ అనండి, ఇంకా ఏ శక్తి అనండి, ఎనర్జీ అనండి, ఆ హెల్ప్ లేదే మేము ఏం చేయలేం. రైట్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ కేసులో చాలా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయని. అవునండి, ఊపిరితిత్తులకు సంబంధించి చాలా ప్రాబ్లం ఉంది. అపోలో డాక్టర్స్ హావ్ డన్ ఎ సూపర్బ్ జాబ్ ఇన్ బ్రింగింగ్ హర్ సో ఫార్. సో ఈ ఏదైతే ఉంటుందో ఈ ఎక్విప్మెంట్ ద్వారా చేసేటువంటి
దాని సపోర్ట్ తో అవర్స్ లో తెలుస్తుందా, లేకపోతే రోజులు పట్టచ్చా, లేకపోతే ఇలాంటి సస్పీషియస్నెస్, ఇలాంటి అత్యవసర పరిస్థితి చెన్నై అంతా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఉన్నారా లేరా, లేకపోతే తిరిగి వస్తారు ఏంటి, ఒక యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఎలా చెప్పగలరు? చెప్పలేమండి. ఇది మనకి గంటలు పడుతుందా, రోజులు పడుతుందా, వారాలు పడుతుందా అనేది ఎప్పటికప్పుడు చూసి ఉండాల్సిందే. కానీ ఎక్మో కెపాసిటీ ఏంటంటే మిగతా ఆర్గాన్స్ రికవర్ అవుతుంటే మనం 4 వారాలు 6 వారాలు కూడా ఉంచొచ్చు, మనం అప్పుడు దాకా వెళ్ళచ్చు. అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఎంతసేపు మెకానికల్గా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. కానీ బాడీలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్ పని చేయట్లేదు, అటువంటి సమయంలో స్లోగా మిగతా ఆర్గాన్స్ అన్ని పోయినప్పుడు ఎక్మో కూడా పనిచేయడం తగ్గిపోతుంది అనమాట. అందుకని మనం దీన్ని టెంపరీ సపోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టామంటే ఒక పేషెంట్ని లంగ్స్ రికవరీ వరకు వెంటిలేటర్ మీద పెడతాం, లంగ్స్ రికవర్ అయిన తర్వాత తీయగలం మనం, అప్పుడు దాకా ఇది ఆర్టిఫిషియల్గా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎక్మో కూడా హార్ట్ లంగ్స్ బదులు సపోర్ట్ చేస్తుంది, కానీ ఎంతసేపు సపోర్ట్ చేయగలము అనే దాన్ని మిగతా ఆర్గాన్స్ రికవరీని బట్టి ఆవిడ బిహేవియర్ని బట్టి చెప్పాల్సిందే. కానీ మనం ఇప్పుడు ఈరోజు ఎవరన్నా పేషెంట్కి పెట్టినప్పుడు మన బ్రెయిన్ పని చేయట్లేదు, మిగతా ఆర్గాన్స్ అయినా బ్లీడింగ్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ కాంప్లికేషన్స్ ఉన్నాయి, మనకి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, యూరిన్ అవుట్పుట్ లేదు, ఫ్లోస్ ఇవ్వలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఎర్లీగా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ హోప్తో ఇంకా ఏమైనా అవకాశం ఉందేమో, ఊపిరి పీలుస్తారేమో, కళ్ళు తెరుస్తారేమో అనేది మనం కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడు ఇందాకనే చెప్పారు మీరు ఆర్టిఫిషియల్ అని, ఎక్మోకి సంబంధించి సపోర్ట్ తీసుకుంటుంది. అలాంటి టైంలో గుండె ఊపిరితిత్తులు పనిచేస్తాయా, లేకపోతే దీని సపోర్ట్ తో మనం లాక్కు రావాల్సిందేనంటారు? ఆ రెండు పని చేసినా పని చేయకపోయినా ఇది పని చేస్తుంది. ఇప్పుడు అవి పని చేస్తే ఓకే, అవి పని చేయకపోయినా కూడా ఎక్మో విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ వర్క్. ఓకే, ఇప్పుడు హార్ట్ లంగ్స్ ఇప్పుడు ఆగిపోయినాయి, ఆ పేషెంట్లో కూడా ఎక్మో విల్ కీప్ ద సర్క్యులేషన్ ఆన్. సో కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు డైరెక్ట్ గా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అది మనకి ఎంత టైం పట్టింది రెససిటేట్ చేయటానికి అనే సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేసాం, ఇప్పుడు మా దగ్గర ఐసీయూలో ఆపరేషన్ చేసిన తర్వాత జరుగుతూ ఉంటాయి, మనం చేసినప్పుడు దానికి ఎంతసేపట్లో ఐడెంటిఫై చేసాము, తర్వాత ఏంటంటే ఆవిడకి ఇంకా ఏమన్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు మిగతా సిస్టమ్స్ ఓకే కానీ బ్లడ్ సర్క్యులేషన్ సాగకపోవచ్చు. సో వీటన్నిటిని బట్టి ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. జనరల్గా మనకి సర్క్యులేషన్ 3 నిమిషాలు ఆగిపోతే, 3 నుంచి 5 నిమిషాలు ఆగిపోతే బ్రెయిన్ విల్ బి డెడ్, మోస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ విల్ బి డెడ్. మరి ఆ టైంలో ఎంత ఇమీడియట్గా యాక్ట్ చేసాము, ఎంత సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అయింది, ప్లస్ ఆవిడ బ్రెయిన్ కండిషన్ ఏంటికి ముందల ఇంకా మిగతా సిస్టమ్స్ ఎలా ఉంటున్నాయి, వీటన్నిటిని బట్టి మనం చెప్పాలి. ఒకటి బ్రెయినే కాదు, బ్రెయిన్ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్, బ్రెయిన్ పని చేయకపోతే బ్రెయిన్ డెడ్ అయితే మనం ఏం చేయలేం. అలా కాకుండా లంగ్స్లో బ్లీడింగ్ అవుతుంది, బాడీలో ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ లేదు, బ్లడ్ ప్రెషర్ మనం మెయింటైన్ చేయలేకపోతాం. ఇప్పుడు సర్క్యులేషన్ ఇచ్చినా కూడా బ్లడ్లో కొంత ప్రెషర్ మెయింటైన్ చేయాలి, దానికి మెయింటైన్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఇస్తాం, ఆ డ్రగ్స్ పని చేయకపోవచ్చు ఒక్కొక్కసారి. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ఎక్మో ప్రయోగించినటువంటి పేషెంట్స్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? అంటే యంగ్స్టర్సా, లేకపోతే వాళ్ళ ఏజ్ ని బట్టా, ఎవరికైనా ప్రయోగించారు? ఏజ్ ని బట్టి, వాళ్ళకున్న ప్రీవియస్ కండిషన్ బట్టి. ప్రీవియస్ గా అదర్వైజ్ హెల్దీ, ఓన్లీ హార్ట్ ప్రాబ్లం ఉంది, లంగ్స్ కిడ్నీస్ అన్నీ బాగున్నాయి, యంగ్ పర్సన్ కనుకైతే రికవరీ ఛాన్సెస్ 30-40% దాకా ఉండొచ్చు. బట్ ఏజ్ పెరిగి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రికవరీ ఛాన్సెస్ ఆర్ ఐ వుడ్ సే వెరీ లో. వీళ్ళ మీద ఎప్పుడు క్లారిటీ రావచ్చు అంటారు? నేను ఇందాక చెప్పినట్టు మనకు ఒక టైం స్పాన్లో చెప్పలేము. అది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తే, అప్పుడు చూసాం కదా ఆల్ ఇన్స్టిట్యూట్ నుంచి, యూకే నుంచి వచ్చారు, వాళ్ళు అసెస్ చేస్తా బ్రెయిన్ స్టేటస్ ఏంటి, తర్వాత మిగతా బ్లడ్ ప్రెషర్ స్టేటస్ ఏంటి, మిగతా ఆర్గాన్ స్టేటస్ ఏంటి. అటు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల బ్లీడింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది మెషిన్స్ పెట్టినప్పుడు, అది మనం కంట్రోల్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిందే. కానీ ఇందాక మీరు అన్నట్టు ఒక గంటలో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేదా 2 days పట్టచ్చు, 2 weeks పట్టచ్చు, 3 weeks పట్టచ్చు, మనం చెప్పలేం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఏదైనా కానీ ఈ ఉన్న సిచ్యువేషన్లో కండిషన్ ఈజ్ వెరీ క్రిటికల్, ద ఛాన్సెస్ టు రికవరీ ఆర్ లో, బట్ దెన్ ద బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్స్ అండ్ ది ఆర్గనైజేషన్ ఆర్ వర్కింగ్ టు బ్రింగ్ హర్ బ్యాక్. సో ఓకే, గోఖలే గారు, యాక్చువల్లీ జయలలిత గారు హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా హెల్త్ బులెటిన్స్ చాలా నామినల్ గా చెప్పారు. అంటే ఆవిడ కోలుకుంటున్నారు, తిరిగి వస్తారు, చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి. అంటే ఏంటి మొత్తం టోటల్ గా మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, కొంతవరకు రెస్పాండ్ కానప్పుడు ఎందుకని బహిర్గతం చేయలేకపోతున్నారు? అంటే ఏమైనా పొలిటికల్ గా ఒత్తిడి ఉంటేనే అలా జరుగుతుందా, లేకపోతే మీరు చెప్పినట్టు చివరి నిమిషం వరకు, చివరి టిష్యూ వరకు కూడా మనం వెయిట్ చేయాలి అనేది ఏమన్నా? చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పుడు
ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఇప్పుడు దాకా బాగుంది, ఇలా అరెస్ట్ అయిపోయింది, మీరు డాక్టర్లు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారా అని. ఇది ఏ నిమిషంలోనైనా జరగచ్చు, ఇంతకుముందు ఆ ఛాన్సెస్ ఎక్కువ. అందుకని ఇప్పుడు కూడా మనం పీపుల్ హ్యావ్ టు బి వెరీ కాషస్. వీళ్ళనే కాదు, మామూలు పేషెంట్ కూడా మేము వీ టెల్ దెమ్ వెరీ కాషస్. ఎందుకంటే నెక్స్ట్ మినిట్లో ఏమవుతుందని మేము చూడలేం కదా, భూతద్దంలో చూడలేం. ఇప్పుడు వాట్ వీ నో ఇన్ మెడిసిన్ ఇస్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ఓషన్. స్టిల్ దేర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యావ్ టు కమ్. అందుకని మా ప్రయత్నం కొద్దీ మేము చెబుతూ ఉంటాం, కానీ మాకు దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నోన్ టు అస్. ఏ నిమిషంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో తెలియదు, ఎట్లా వర్సన్ అవుతుందో తెలియదు. బాగుంటుందన్న తర్వాత నెక్స్ట్ డే బాగోలేదంటే ఇప్పుడు ఇలా కాంట్రవర్సీ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని అంటిల్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఓకే లేస్తున్నారు, తిరుగుతున్నారు, బాగుంది అనే వరకు కూడా చెప్పడం కష్టం. అందుకనే దే టుక్ లాంగ్ టైం. తర్వాత ఆవిడ కొంత రికవర్ అయిన తర్వాత బులెటిన్ ఇవ్వడం జరిగింది, తర్వాత రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ విచ్ యాక్చువల్లీ ఈజ్ I would say it's a wonderful job by the professionals and the organization. ఓకే. ఎక్మో పనితీరు అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు దాని పనితీరు ఎలా ఉంటుందంటే, దానికి మామూలుగా మేము ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ మెషిన్ వాడతాం గుండె ఆపినప్పుడు. ఇది 4 నుంచి 6 గంటల వరకే మనం వాడగలం, తర్వాత వాడలేం. అలా కాకుండా ఇలాంటి క్రిటికల్ పేషెంట్స్లో ఎక్కువసేపు పెట్టాలంటే దానికి ఏం చేస్తారంటే, జనరల్గా ఇలాంటి పేషెంట్స్కి ఇక్కడ గ్రాయిన్లోంచి వెయిన్లోంచి ఒక క్యాన్యులా హార్ట్ దగ్గర పాస్ చేసి అందుట్లోంచి బ్లడ్ తీసుకుని బయట స్పెషల్ ఆక్సినేటర్, స్పెషల్ పంప్స్ ఉంటాయి ఎక్మో అనే దానికి. ఇవి ఆక్సినేటర్ చాలా మినీ సైజులో ఉండి ట్యూబింగ్స్ అన్నీ కూడా బ్లడ్కి డ్యామేజ్ కాకుండా సర్క్యులేషన్ కొన్ని వారాల వరకు మెయింటైన్ చేయటిగా వీలుగా ఉండేటి డెవలప్మెంట్స్ అనమాట ఇవన్నీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోను. దాంట్లో బ్లడ్ ఆర్టిఫిషియల్ లంగ్స్ ఉండి ఆక్సినేట్ చేసి పంప్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ పంప్, దాన్ని మళ్ళీ బ్లడ్ బాడీలోకి పంప్ చేస్తాను అనమాట. దీని మూలన హార్ట్ పనిచేసినా లంగ్స్ పనిచేసినా లేకపోయినా కూడా ఈ రెండు కూడా హార్ట్ లంగ్ వరకు మాత్రం కొన్ని వారాల వరకు తీసుకోగలం. అండ్ అపోలో కార్డియోథొరాసిస్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్గా చెప్పండి మీరు. మామూలుగా ఆమె మెడికల్ రిపోర్ట్ మీరు చూసి ఉండకపోవచ్చు, బట్ ఆమె క్రానిక్ డిసీజెస్ గురించి తెలుసు మీకు ఆల్రెడీ. కొంత ఐడియా ఉంది, న్యూస్ పేపర్ మీడియా ద్వారా ఐడియా ఉంది. నాకు కరెక్ట్ గా ఐ హావ్ నో టచ్ విత్ హర్ ఆర్ విత్ ది రిపోర్ట్స్ డైరెక్ట్లీ. అలాగే రిచర్డ్స్ బేలే ఎప్పటికప్పుడు కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీని మేము యూజ్ చేస్తున్నాం, ప్రపంచ స్థాయి అత్యాధునిక ఇది అని చెప్పేసి. ఇలాంటి రేర్ కేసెస్ లో అంటే సక్సెస్ రేట్ గురించి మనం చెప్పుకున్నాం, అంటే అది మేబీ ఆర్ మే నాట్ బి ఏదైనా కావచ్చు, కానీ ఎంతవరకు రెస్పాండ్ అవుతారు? ఆమె ఏజ్ కానీ లేకపోతే ఆమెకు ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ కావచ్చు, మల్టిపుల్ కాంప్లికేషన్స్ కావచ్చు, సో ఎంతవరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదా అంటే వి ఆల్ విష్ అండ్ ప్రే దట్ షీ రికవర్స్, బట్ రియలిస్టికల్లీ డాక్టర్స్గా మేము చూస్తాం కదండి, చాలా వీ వాంట్ ఎవ్రీ పేషెంట్ టు లివ్, వీ వాంట్ ఎవ్రీ పేషెంట్ టు గో హోమ్ అలైవ్ హ్యాపీలీ, ఆల్ ద ఫ్యామిలీస్ టు బి హ్యాపీ, బట్ వీ ఆల్సో నో వీ కెన్ నాట్ డూ వండర్స్. సో అందుకని ఉన్న సిచ్యువేషన్ కనుక చూస్తుందని బట్టి చూస్తే, వాళ్ళ మరి బులెటిన్స్ వీటన్నిటి బట్టి చూస్తే రికవరీ ఛాన్సెస్ డెఫినెట్గా తక్కువే అని అనిపిస్తుందండి. మరి వీ నీడ్ లెట్స్ సే ఏ మ్యాజిక్ ఫ్రమ్ గాడ్ టు సేవ్ హర్ విత్ దీస్ డాక్టర్స్. సో యాక్చువల్లీ మనం కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ లో అటాక్ అవుతూ ఉంటుంది? దానికి ఏ సంబంధం లేదంటారు? ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఇది 50 years తర్వాత జరుగుతూ ఉంటాయి. కామనెస్ట్ కాజ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ కూడా కాకుండా కూడా ఓల్డ్ ఏజ్తో జరగచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు, ఒక్కోసారి ఎలక్ట్రోలైట్స్ పొటాషియం డిస్టర్బెన్స్ వస్తాయి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తారు, వాళ్ళకి పొటాషియం రైజ్ అవుతుంది, దాంతో జరగచ్చు. లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు హార్ట్ ఇరిటబిలిటీ పెరిగి జరగచ్చు, మెడిసిన్స్ మూలన జరగచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి కార్డియాక్ అరెస్ట్కి. ఓకే, రిచర్డ్స్ బేలే తాజా రిపోర్ట్ ఇది. సో ఆయన ఏం మాట్లాడారు, అలాగే మనకి మీడియాకు కూడా ఏం చెప్పారు అనేది కూడా మనం అనుకుంటున్నాం. అంటే కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి. సో దీన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? See, what we can only tell is, ఇప్పుడు end result మనం ఎప్పుడు చెప్పలేము. The patient is getting the best care in Apollo Hospitals, Chennai. Whatever is possible anywhere in the world is being done. And ఇప్పుడు ఈ జనరల్గా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఒక డాక్టర్స్ని చూస్తాం, అలా కాకుండా ద బెస్ట్ ఆఫ్ ది బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్. సో నో వేర్ ఇన్ ద వరల్డ్ ఎనీవన్ కెన్ ఆఫర్ బెటర్ కేర్, బెటర్ సపోర్ట్ దాన్ దిస్. సో నౌ ద రెస్ట్ ఆఫ్ ఇస్ విత్ గాడ్. లెట్స్ హోప్ దట్ గాడ్ విల్ హెల్ప్ అస్. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఇలాంటి క్రిటికల్ కేసెస్ లో ఏ విధంగా ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్ కి ఎక్మో ఎక్విప్మెంట్ అనేది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, బట్ ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ డిస్కషన్